ఒక ఉదాహరణ చూద్దాం. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకడి పేరు వసంత్, ఇంకొకటి పేరు మనోజ్. వాళ్ళిద్దరికీ ఒక చాయిస్ ఇస్తామన్నమాట. ఆ చాయిస్ ఇచ్చినప్పుడు ఏంటంటే $3 మిలియన్ ఈరోజే ఇప్పుడే ఇస్తాం. ఇంకో ఆప్షన్ ఏంటంటే రోజుకు ఒక పెన్నీ ఇస్తాం, అది డబుల్ అవుతూ పోతుంది, 31 రోజుల వరకు ఇస్తాం అని చెప్పాను. సో ఈ వసంత్ ఉన్నాడు కదా, ఈ వసంత్ ఏం చూస్ చేసుకుంటాడంటే $3 మిలియన్, అది మామూలు విషయం కాదు, ఈ రూపాయి డబుల్ అవ్వడం ఏందో కథ, ఈ చిల్లర వ్యాపారాలు మనకెందుకు అని అనుకొని ఆ $3 మిలియన్ తీసేసుకుందాం అని డిసైడ్ అవుతాడు. కానీ ఈ మనోజ్ ఉన్నాడు కదా, ఈ మనోజ్ ఏం చేస్తాడంటే డబులింగ్ పెన్నీకి వెళ్తాడు. అది ఈ రూపాయలు డబుల్ అయ్యే దాంట్లోకి వెళ్తాడు. 31 రోజుల వరకు నేను తీసుకుంటాను, నాకేం అభ్యంతరం లేదు, ఐ విల్ చూస్ దట్ ఆల్టర్నేటివ్ అని చెప్తాడు అనమాట. సో ఒక 5 రోజుల తర్వాత ఈ మనోజ్కి 16 పెన్స్కి వస్తాడు అనమాట. అంటే 16 పెన్నీలు వస్తాయి. అవతల పక్క వసంత్ ఏమో చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. నా దగ్గర $3 మిలియన్ ఉన్నాయి, ఐ టుక్ ద బెస్ట్ డెసిషన్ అనే ఫీలింగ్లో ఉంటాడు. అసలు నువ్వు ఇలాంటి తలతిక్క డెసిషన్ ఎలా తీసుకున్నావురా బాబు మనోజు, నేను చూస్తే చాలా జాలేస్తుందిరా అన్నట్టుగా ఉంటాడు. 10 రోజుల తర్వాత చూసుకుంటే మనోజ్ దగ్గర $5.12 ఉంటాయన్నమాట. అయితే మన వసంత్ చూసి $5.12 ఇన్ ఫ్రంట్ ఆఫ్ $3 మిలియన్, ఇదో పెద్ద లెక్క అన్నట్టు అనుకుంటాడు. అసలు ఇట్లాంటి ఒక పిచ్చి ఆలోచన ఎలా చేయగలిగావురా, అసలు నీ అంత మూర్ఖుడు ఎవరు ఉండరు ఈ భూమి మీద అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. 20 రోజుల తర్వాత చూసుకుంటే ఈ మనోజ్ దగ్గర $5,243 ఉంటాయి. సో మళ్ళీ అగైన్ సేమ్ సినారియో. వాడు చూస్తాడు, ఎవరు వసంత్ చూసి, అరే బాబు $5,243, నా దగ్గర $3 మిలియన్ ఉన్నాయి అని అసలు నిన్ను చూస్తే జాలేస్తుంది అబ్బా అన్న రేంజ్లో కటింగ్లు ఇస్తూ ఉంటాడు అనమాట. ఇక మనోజ్ దగ్గర ఉన్న డబ్బులేమో అలా డబుల్ అవుతూ పోతూ ఉంటాయి. అలాగా 29వ రోజు వచ్చేసింది. ఆ 29వ రోజు చూస్తే మనోజ్ దగ్గర $2.7 మిలియన్ ఉంటాయి అన్నమాట. అప్పుడు వసంత్ ఒక్కసారిగా షాక్ అవుతాడు, $2.7 మిలియన్ ఏంట్రా అని. అలాగా 30వ రోజు చూసుకునేసరికి ఈ వసంత్ని దాటేస్తాడు అనమాట. వాడు వసంత్ దగ్గర ఉన్న $3 మిలియన్ కదా, 5.4 మిలియన్తోని ఈ మనోజ్ దాటేస్తాడు. సో అలా ఉన్న సిచ్యువేషన్లో 31st డే రానే వచ్చింది, అంటే లాస్ట్ డే. ఆ 31st డే చూసుకుంటే ఇక అసలు వసంత్ కనబడకుండా అంత కిందికి పడిపోతాడు అనమాట. అంటే 3x డబ్బు, అంటే దగ్గర $10.7 మిలియన్ వస్తాయి అన్నమాట. ఈ విధంగా చిన్న మార్పు కంటిన్యూస్గా జరిగితే ఒక పెద్ద మార్పుకి దారితీస్తుంది. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా ఫ్రెండ్స్, వసంత్ మనోజ్. ఆ వసంత్ మనోజ్కి ఇంకొకరిని యాడ్ చేద్దాం, వాడి పేరు విష్ణు. ఓకే, ఈ వసంత్, విష్ణు ఇంకా ఈ మనోజ్, వీళ్ళు ముగ్గురు కూడా ఎర్లీ 30s ఆ ఏజ్లో ఉన్నారు. సో కొత్తగా పెళ్లి చేసుకున్నారు అన్నమాట. అందరూ దాదాపుగా సేమ్ క్యాడర్ ఆఫ్ వర్క్ అనేది చేస్తున్నారు. సో దాదాపుగా అందరి పరిస్థితులు అంతంతగానే ఉంటాయి. సో సిమిలర్ కండిషన్స్లోనే బతుకుతున్నారు అన్నమాట, సింపుల్గా చెప్పాలంటే లైఫ్ స్టైల్ అవన్నీ. సో ఇప్పుడు ఏం చేశారంటే కొత్తగా చిన్న కరెక్షన్ అనేది చేశారు వాళ్ళ లైఫ్ స్టైల్స్కి. ముందుగా మనం ఈ వసంత్ ఉన్నాడు కదా, వసంత్ని కన్సిడర్ చేద్దాం. వసంత్ ఏం చేశాడంటే ఈ కొత్తగా
ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అని పెడితే అక్కడికి వెళ్ళాడనమాట, ఎవరో స్వామీజీది. సో అక్కడ ఏమైందంటే ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. సో హెల్త్ చాలా ఇంపార్టెంట్, హెల్త్ ఎంత ముఖ్యం అనేది తెలుసుకొని ఒక అతనిలో కొత్త చైతన్యం వచ్చిందనమాట. దేని గురించి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఇదికొచ్చేసి అతను ఏం చేశాడంటే నేను నా కెలోరీ ఇంటేక్ను తగ్గించాలి అని డిసైడ్ అయ్యి 125 కిలో క్యాలరీలు డిక్రీజ్ చేశాడు. ఇన్ జనరల్ అది పెద్ద తేడా ఏం కాదు, పర్ డే ఒక 125 కిలో క్యాలరీస్ అనేవి తక్కువ చేసుకొని తింటున్నాడు డైట్లో. అది పెద్ద తేడా ఏం కాదు కదా. అండ్ దీనికి ఆపోజిట్గా మన ఈ మనోజ్ ఉన్నాడు కదా, ఈ మనోజ్ ఏం చేస్తాడంటే కొత్తగా వంట నేర్చుకుంటాడంట. కొత్తగా వంట నేర్చుకొని కేక్స్ పేస్ట్రీస్ చేయడం బాగా నేర్చుకున్నాడు. సో వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళు, రిలేటివ్స్ వీళ్ళందరూ ఇట్ ఈస్ సో టేస్టీ అని చెప్పారనమాట. సో ఈయన హ్యాపీ ఫీల్ అయిపోయి అప్రిషియేషన్ దొరుకుతుంది కదా అనేసి డైలీ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ మోర్ ఓవర్ ఇవి చేయడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా ఫుడ్ కూడా తింటున్నాడు. సో ఇతని పరిస్థితికి వచ్చి ఏమైందంటే 125 కిలో క్యాలరీలు ఇంక్రీజ్ చేశాడు డైలీ ఇంటేక్లో. సో ఇలా నడుస్తుంది. వీళ్ళందరూ ఏంటంటే ఈ విష్ణు ఉన్నాడు కదా, ఈ విష్ణు ఏం చేయడు, ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు, ఏం మార్పు చేర్పు ఏం చేయలేదన్నమాట. అండ్ ఈ వసంత్ ఏం చేశాడంటే 125 కిలో క్యాలరీస్ తక్కువ చేయడమే కాకుండా కొత్తగా ఇంకో అలవాటు కూడా చేసుకున్నాడు. ఏంటంటే ఈ ఆర్ట్ ఆఫ్ మైండ్ మేనేజ్మెంట్ అనే దాన్ని నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. ఎలాగా, యూట్యూబ్లో చూస్తూ చాలామంది సైకియాట్రిస్టులు అండ్ ఇలా చెప్తూ ఉంటారు కదా, అవన్నీ చూడడం స్టార్ట్ చేశాడు. సో మైండ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ప్రాబ్లం వస్తే ఎలా ఫేస్ చేయాలి, ఇలాంటివన్నీ తెలుసుకోవడం స్టార్ట్ చేశాడు అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ఇలా దానికి టైం కేటాయిస్తున్నాడు. అవతల పక్క చూసుకుంటే మనోజ్ ఏం చేశాడంటే ఆ అరగంట థ్రిల్లర్స్ చూడడం స్టార్ట్ చేశాడు కొత్తగా. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, వీటిల్లో చూడడం స్టార్ట్ చేశాడు కొత్తగా. థ్రిల్లర్స్ చూస్తూ ఎంజాయ్ చేసేటోడు. ఒక రోజులో 24 గంటల్లో ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ నడుస్తుందిలే అన్నట్టుగా మార్పు చేసుకున్నాడు. ఇది ఒక 5 నెలలు గడిచింది. పెద్ద మార్పు ఏం కనబడలే. ఇలా ఇంకా మూడోవాడు ఉన్నాడు కదా విష్ణు ఎలాంటి మార్పు చేయడు, ఏమి చేయడు, ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు. ఓకే. సో ఒక 5 నెలల తర్వాత చూస్తే వీళ్ళల్లో పెద్ద మార్పు ఏం కనిపించలే. ముగ్గురు చూడడానికి అంతంతగానే ఉన్నారు. సో పెద్ద విజిబుల్ చేంజ్ అయితే ఏం కనిపించలేదు. కానీ అది ఏదైతే వీళ్ళు తీసుకున్న డెసిజన్ ఉందో ఆ డెసిజన్ తాలూకా డిఫరెన్స్ అనేది యాడ్ అవుతూ పోతుంది. డే బై డే, మంత్ బై మంత్, అట్లా ఇయర్ బై ఇయర్ అలా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. స్లోగా యాడప్ అవుతూ వెళ్తుంది అనమాట. సో 18 నెలల తరువాత ఇప్పుడు మార్పు అనేది కనబడడం స్టార్ట్ అయింది. చాలా మార్పు కనబడడం స్టార్ట్ అయింది. ఏంటంటే మన వసంత్ కళ్ళల్లో ఒక గ్లో వచ్చింది, ఒక మెరుపు కనిపిస్తుంది. అండ్ వసంత్ హెల్త్ కూడా ప్రాపర్ షేప్లో ఉందన్నమాట. చూడ్డానికి కూడా కాస్త స్లిమ్గా, ట్రిమ్గా, మంచి ఫిజిక్ అనేది తయారైంది. అండ్ ఇటు పక్క చూసుకుంటే విష్ణు ఉన్నాడు కదా, విష్ణు ఎలాంటి మార్పు చేయలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు. అండ్ ఈ మనోజ్ ఉన్నాడు కదా, ఈ మనోజ్ ఫేస్లో గ్లో పోయింది, అవుట్ ఆఫ్ షేప్ అయ్యాడు చూడ్డానికి. అండ్ కొంచెం డల్గా కూడా ఉంటున్నాడు అన్నమాట. 31 నెలల తర్వాత చూసుకుంటే సినారియో ఎలా ఉందంటే, ఈ వసంత్ వచ్చేసి 6 కేజీలు తగ్గాడు అన్నమాట. అండ్ అవతల పక్క చూసుకుంటే మనోజ్ ఉన్నాడు కదా, మనోజ్ 6 కేజీలు బరువు పెరిగాడు అనమాట. ఈ ఏదైతే మార్పులు జరిగాయో వీటి వల్ల ఒక రిపల్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. జనరల్గా ఏంటంటే ఈ రిపల్ ఎఫెక్ట్ కారణంగా ఈ మన మనోజ్ పరిస్థితి ఎలా అయిపోద్దంటే, కాస్త ఎక్కువ బరువు పెరిగాడు కాబట్టి ఆ ఒంటికి రెస్ట్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అనమాట.
ఇది వరకులాగా పడుకుంటే నిద్ర సరిపోదు, ఇంకా కాసేపు పడుకోవాలనిపిస్తుంది. సో బద్ధకం పెరిగిపోయింది సింపుల్గా చెప్పాలంటే. ఇదే విధంగా ఏమైందంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్ కదా ఇదంతా, ఇందులో ఈ ఆఫీస్లో వర్క్ సరిగ్గా చేయలేకపోతున్నాడు, నాట్ ఎఫిషియంట్ అనమాట. అంటే ప్రాపర్గా ఎంత బాగా చేసేవాడో అంత బాగా ఫుల్ ఎఫర్ట్ ఇవ్వలేకపోతున్నాడు, ఫుల్ ఎఫిషియెంట్గా వర్క్ చేయలేకపోతున్నాడు. సో ఆ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోయింది. సో బాస్ చాలా కోపంగా ఉన్నాడు, ఈ మన మనోజ్ మీద చాలా కోపంగా ఉన్నాడు. కోపంగా ఉండి చెప్తారు, నువ్వు ఇలానే చేస్తూ పోతే నీ జాబ్ డేంజర్లో ఉన్నట్టే, ఆలోచించుకోపో అన్నట్టు మాట్లాడతాడు అనమాట. అండ్ తీరా ఇంటికి వస్తే ఇంటి దగ్గర సిచ్యువేషన్ కూడా ఎలా ఉంటుందంటే, వాళ్ళ వైఫ్కి కూడా నోటీసబుల్ అవుతాడు, వాడు కాదు, వీడిలో చాలా మార్పు వచ్చింది అని. ఆమె కూడా వీడిని కాస్త ఎట్లా అంటే కొంచెం దూరం పెట్టినట్టు లేదా కోల్డ్ బిహేవియర్ చూపిస్తూ ఉంటుంది. సో అటుపక్క చూసుకుంటే మన రామ్ దత్ ఉన్నాడు, అటుపక్క చూసుకుంటే నా వసంత్ ఉన్నాడు కదా. వసంత్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ఇంకా పర్ఫార్మెన్స్ చాలా బెటర్ అయిపోయింది. సో ఇంకా బాగా పర్ఫామ్ చేయగలుగుతున్నాడు, బెటర్గా టాస్క్ ఇస్తుండు. ఎట్ ద సేమ్ టైం మన వసంత్కి ప్రమోషన్ కూడా వస్తుంది అనమాట. సో అంచెలంచెలుగా ఎదుగుతూ పోతున్నాడు. అండ్ జనాలు ఎవరైతే ఉన్నారో, కొత్త పీపుల్ ఎవరన్నా చూసినా అతనిలో ఉన్న పాజిటివిటీని చూసి వాళ్ళు అట్రాక్ట్ అవుతూ అతనితో గుడ్ పరిచయాలు, అంటే గుడ్ రిలేషన్స్ అనేవి బాగా ఇంక్రీజ్ అవుతూ పోతున్నాయి వసంత్కి. సో అలా ఉన్నదన్నమాట. సో మనం దీని నుంచి ఇంకా ఈ విష్ణు ఉన్నాడు కదా, ఈ విష్ణు ఏం మార్పు చేయలేదు కాబట్టి అదే సేమ్ ఉండడం వల్ల బోరింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అది. అండ్ ఇక్కడ మనకి ఈ విష్ణు ఈ మైండ్ మేనేజ్మెంట్ గురించి ఎటు తిప్పి ఏమీ నేర్చుకోలేదు. సో ఆ స్ట్రెస్ని హ్యాండిల్ చేయలేక మళ్ళీ ఏం చేస్తాడంటే సింపుల్గా పోయేసి సోఫాలో కూర్చొని మళ్ళీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేసేసి మళ్ళీ థ్రిల్లర్స్ చూడడం స్టార్ట్ చేశాడు. సో ఈ విధంగా మనం వీళ్ళ ముగ్గురు సినారియోస్లో చూసుకుంటే ఒక మంచి మార్పు డే బై డే దాన్ని ఆ మార్పుని చేస్తూ పోతూ ఉంటే ఒక పెద్ద మంచి మార్పుకి దారితీస్తూ ఉంటుంది. సో ఏదైనా కావచ్చు, ఇది మనం ఇంకా చెప్పాలంటే ఫస్ట్ డేనే రిజల్ట్ ఉంటుంది అంటే చాలా విధాలుగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి ఊహించుకోండి, ఫస్ట్ డేనే చేసిన మార్పు వల్ల ఇంత జరిగిద్దని తెలిస్తే ఎవరన్నా ఆ మార్పు చేయగలిగేటోళ్ళ, అంటే ఇంత డేంజర్ అవుద్ది అని తెలిసినప్పుడు అసలు అలాంటి ఒక చెడ్డ మార్పు అనేది మన మనోజ్ చేయగలిగేటోడా? ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. అదే ఫస్ట్ డేనే ఒక పెగ్గు తాగిన రోజే వాడికి లివర్ సిర్రోసిస్ వచ్చేసిద్ది అంటే అసలు ఎవడన్నా తాగుతాడా? లేదు కదా. అంటే పెద్ద తేడా ఏం లేదు కాబట్టి డైలీ బేసిస్లో తాగుతూ పోతున్నారు. దాని ఎఫెక్ట్ ఎప్పుడో సడన్గా బయటపడుతుంది అన్నమాట. సో ఇదంతా యాడప్ అవ్వడం వల్ల వస్తుంది. సేమ్ అలానే ఏదన్నా ఇప్పుడు మంచి ఫ్యాటీ ఫుడ్ తీసుకుందాం అనుకున్నారు అంటే ఎలాగా, ఒక మంచి డబుల్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం. సో ఆ డబుల్ ఐస్ క్రీమ్ తీసుకోవడం వల్ల ఏమైంది, దాంట్లో ఎక్స్ట్రా వెజిటేబుల్ ఫ్యాట్స్ అవి ఇవి ఉంటాయి. సో అవి ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల వెంటనే గుండె నొప్పి వస్తుంది అంటే ఎవరన్నా తీసుకుంటారా? అసలు తీసుకోరు కదా. సో మార్పు అనేది చిన్న మార్పు పెద్ద తేడా ఏం చూపించట్లేదు కాబట్టి తీసుకుంటూ అది యాడప్ అయ్యి అక్యుములేట్ అయిపోయి ఎట్ లాస్ట్ ఒక పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనం చిన్న మార్పులు, అది చెడ్డదైనా కానీ మంచిదైనా కానీ, మంచిదైతే మంచి మార్పుకి దారితీస్తుంది, చెడ్డదైతే కింద పడేస్తుంది మనల్ని. ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజు పడేస్తుంది. చిన్నదే కదా ఏముందిలే అని అనుకుంటే ఆ చిన్నదే ఏదో ఒక రోజు మన పతనానికి కారణం అవ్వచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకొని మనల్ని మనం మార్చుకుంటూ మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ మనలో అండ్ మన చుట్టుపక్కల అంతా పాజిటివ్ వైబ్స్ని నింపితే బాగుంటుంది.
మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్లో కూడా మనం పాజిటివ్ వైబ్రేషన్స్ని ఇవ్వగలుగుతాం. ప్రయత్నించి చూద్దాం. మనలో పాజిటివిటీని పెంచుకుంటూ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ పోదాం. లెట్స్ ఆల్ గ్రో టుగెదర్. టేక్ కేర్.